హలో ఎవ్రీవన్. ఒక 2-3 డేస్ నుంచి ఒక వీడియో పైన చాలా కాంట్రవర్సీస్ రన్ అవుతున్నాయి. సో నాకు కూడా మాట్లాడాలని అనిపించింది. తను మేడారం జాతరకి ఒక బిజినెస్ చేసుకోవడానికి వచ్చాడు. హీఈస్ లైక్ తను వాళ్ళ పెళ్ళాన్ని పిల్లల్ని వాళ్ళు చూసుకోవడానికి బిజినెస్ రన్ చేసుకోవడానికి తను వచ్చాడు. తను చేసిన తప్పేంటి? మీకు చేతనైతే మీరు ఎంకరేజ్ చేయండి. నేను పలానా చోటికి వెళ్ళాను, అక్కడ తిన్నాను, ఈ ఫుడ్ చాలా బాగుంది అని ఇంకొక నలుగురికి ఎంకరేజ్ చేసి తన దగ్గరికి వెళ్ళి బిజినెస్ రన్ అయ్యేలాగా మీరు చూడండి. పానీపూరి షాప్కి వెళ్తారు, ఎక్స్పైర్ డేట్స్ ఉన్నాయి వాటికి, అది చూసి తింటారా? మీ పిల్లలు ఏదన్నా అడుగుతారు, సో వాటికి మీరు ఎక్స్పైర్ డేట్స్ చూస్తారా? ఒక ఎక్స్పైర్ డేట్స్ కావాలి అని అనుకుంటే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ చికెన్ ఎప్పుడు వచ్చింది, పొటాటోస్ ఎప్పుడు వచ్చాయి, గోబీ ఎప్పుడు రన్ చేస్తున్నారు, ఇవన్నిటికీ మీరు వాళ్ళని క్వశ్చన్స్ అడిగి తినండి. అంతేకాని ఇలా చిన్న చిన్న వాళ్ళని అదే విధంగా మీ టీఆర్పీస్ కోసం మీరు టార్గెట్ చేసి అలాంటి పర్సన్స్ని దయచేసి బాధ పెట్టద్దు. ఎవరైనా కానీ ఈవెన్ దో తను ఎంత చిన్న బిజినెస్ చేసుకుంటున్నా, మనము లాస్ట్ టైము మనం చూసాము మొన్న కాశీలో పూసల అమ్ముకునే అమ్మాయి, తనని ఎవరో వెళ్ళి ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని షూట్ చేసి అప్లోడ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. తను ఇప్పుడు హీరోయిన్గా తను ఒక మంచి పొజిషన్కి వెళ్ళింది. ఎంకరేజ్మెంట్ అంటే అది అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఒక ఫాదర్ అయి ఉండొచ్చు. తను చేసే స్ట్రగుల్ వాళ్ళ పెళ్ళానికి వాళ్ళ పిల్లలకి మాత్రమే తెలుస్తుంది. మనం ఇలా వీడియోస్ తీసి వాళ్ళని ఇది చేయడంలో ఏం అవ్వదు. సో మీకు చేతనైతే ఎంకరేజ్ చేయండి తప్ప ఇలా బాధ పెట్టద్దు ఎవరిని.